పంచామృతాభిషేకాలతో సత్యమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. గాజువాక జీవీఎంసీ 65వ వార్డు పరిధి రాజీవ్ మార్గంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించే అమ్మవారి 3 రోజుల పండుగ సందర్భంగా శనివారం అమ్మవారికి జలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు నిర్వహించి పండుగ పనులను ప్రారంభించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ సూరిశెట్టి శివ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఈ అమ్మవారి పండుగల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, కుంకుమ పూజలు, సాయంత్రం అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం నాడు అమ్మవారి ప్రధాన పండుగ రోజు వేకువజాము నుండే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఉత్సవ కమిటీ తెలిపింది. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పండుగను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ కోరింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పర్యవేక్షకుడు దుడ్డి రమణ, మద్దాల అప్పారావు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సరగడం కోటి, అధ్యక్షులు సరగడం సత్యనారాయణ, సత్యమ్మ తల్లి వ్యవస్థాపక సభ్యులు బీశెట్టి సింహాచలం నాయుడు, కాండ్రేగుల హరినాథ్, మల్లా నరసింగరావు, మల్లా ఆదినారాయణ, ఇతర కమిటీ సభ్యులు మల్లా సత్యబాబు, పెతకంశెట్టి జోగ అప్పారావు, ఆడారి గణేష్, కోయిలాడ పెద్దప్పారావు, కాండ్రేగుల శివ, వెలగా శ్రీను, ఆళ్ల సురేష్, దాడి శేఖర్, మద్దాల శివప్రకాష్, కోయిలాడ శివ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు బైపిల్లి గాంధీ, గోనా శ్రీను, ఎన్నేటి కనకరావు, నాగిశెట్టి శ్రీను, జగదీష్, ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. వీటిలో భారీ ఎత్తున మహిళా సోదరిమణులు అందరూ వచ్చి ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి పెద్దల గౌరవనీయులు దుర్గాదేవి ట్రస్ట్ సభ్యులు అయినటువంటి చైర్మన్ గారు వలపల్లి రాంబాబు గారు, అలాగే లోకల్ ఉన్నటువంటి జగదీష్ గారు, గాంధీ గారు, శరడం కోటి గారు, హరినాథ్, ఇంకా శరడం సత్యనారాయణ గారు, ఇంకా ఆలయ కమిటీకి సంబంధించి బిహెచ్ శివనారాయణ గారు, ఎలక్ట్రానిక్ టీవీ ప్రతినిధులు అందరూ కూడా మన ఎన్టీవీ కృష్ణ గారికి పేరు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అమ్మవారి దీవెనలు ఉంటే అన్ని ఉంటాయి. అమ్మవారు పిలిచే పనికి అమ్మగా ఆకలిస్తే అన్నం పెట్టాము, వరాలు ఇచ్చే వరంగా ఒక వార్డుగా కాదు గాజువాక మానేజీ కాలనీ కాకుండా గాజువాక మీద జిల్లా వ్యాప్తంగా అమ్మవారు చాలా ప్రసిద్ధి అమ్మవారు. అమ్మవారి పండుగ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. కులాలు మతాలు రాజకీయాల సంబంధం లేకుండా అమ్మవారు అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయాల సంబంధం లేకుండా అమ్మవారి కులంగా భావిస్తూ అమ్మవారి పండుగ భార్య చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ కమిటీ వారు కూడా స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి, నాగిరెడ్డి సహాయ సహకారాలతో కార్యక్రమాలు అన్ని నిబంధనల పోలీసు నిబంధనల ప్రకారంగా ఆ రోజు శుక్రవారం, శని, ఆదివారం కూడా భారీ ఎత్తు ప్రోగ్రాం జరుగుతుంది. ఆదివారం నాడు అనుపండితంగా ఆదివారం నాడు భారీ స్థాయిలో స్టేజ్ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి అంతా పోలీసు వారు పర్మిషన్స్ ఇవ్వడం తీసుకుని జీబీఎంసీ పోలీసు వారు పర్మిషన్ అనుమతితో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దయచేసి భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయం చేయాలి. మరొకసారి ఆలయ కమిటీ వారు ఎంతో సంవత్సరం వల్ల ఆలోచించి కమిటీ డిజైన్ చేసి ప్లాన్ చేసేది ఈ సత్యంపల్లి ఆలయ గౌరీ సేవా సంఘ కమిటీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మహిళలు కూడా ఈ రోజు మాలేయడం జరిగింది. సత్యంపల్లి పండుగ మాలు కూడా మాలేశ్వరులు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ బాగోవాలి, మనం బాగోవాలి, మనతో పాటు గాజువాక ప్రజలందరూ బాగోవాలి, అమ్మవారి పండుగ బాగా సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీ ద్వారా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమో సత్యంపల్లి. నమస్కారాలు. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్న ప్రతి ఏటా గాజువాక వెలువెల్పు రాజ్యమార్గ ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సత్యంపల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు మరి ఈ రోజు మొదలుకొని అమ్మవారికి మంగళస్థానం సుమారు 1000 మంది మహిళలచే ఈరోజు మంగళస్థాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మరి అమ్మవారు అంటే మహత్యాలు చాలా చెప్పొచ్చు, వ్యవధి చాలా తక్కువ. కోట్లాది మంది భక్తులు ఎదురైపోయినటువంటి శ్రీ సత్యనారాయణ అమ్మవారి పండుగ మహోత్సవం ఈ రోజు మొదలుకొని 23, 24, 25 3 రోజుల పండుగ, ముచ్చటి పండుగ, అందాల పండుగ శుక్రవారం, శనివారం, ఆదివారం మరి 3 రోజులు కూడా ఆగమన శాస్త్ర ప్రకారం ప్రతిరోజు ఘటాల ఊరేగింపు, కుంకుమ పూజ, అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఆదివారం పెద్ద పండుగ, ప్రధాన పండుగ అంటే ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు. ఏ ఒక్క భక్తునికి అసౌకర్యం లేకుండా వచ్చే వాళ్ళకి మజ్జిగ, వాటర్, ప్రసాదాలు కూడా సత్యమ్మ తల్లి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతుంది. పేరుకి సత్యమ్మ తల్లి గౌరీ సేవా సంఘం అయినా రాజకీయ పార్టీకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరినీ పిలుచుకొని గత వారం మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అందరూ మంచి మనసుతో, ఎందుకంటే మన గ్రామంలో అమ్మవారు ఏం చేసినా మన అదృష్టం, గ్రామస్తుల అదృష్టం కాబట్టి అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి మంచి మనసుతో ఆలోచించి మరి ఎక్కడెక్కడి నుంచో దేవాలయానికి వస్తారు. ఎందుకంటే అమ్మవారు కోరిక నెరవేర్చే తల్లి, కష్టాలు కడితే తల్లి, ఆనందాన్ని, భౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, విద్య, బుద్ధి, జ్ఞాపశక్తి, ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లి సత్యమ్మ తల్లి. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి యొక్క దూర ప్రాంతాలకు చూసే భక్తులకి అసౌకర్యం లేకుండా చూసే బాధ్యత మన గ్రామస్తుది.
కాబట్టి మరి 3 రోజుల పండుగనే దిగ్విజయంగా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించి, అలాగే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస గారికి, మాజీ నాగిరెడ్డి గారికి వారికి కూడా తెలియపరచడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా చెప్పడం జరిగింది. మరి అందరు సహకారాలు తీసుకుని ఈ యొక్క పండుగ మహోత్సవాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తారని కోరుచున్నాం. బీసీ రోడ్డు రాజమార్గంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజు ప్రారంభమయ్యాయి. దాంట్లో భాగంగానే అమ్మవారి మంగళస్నాన కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. తర్వాత 24, 25 తారీఖుల్లో అమ్మవారి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రధాన పండుగ అయినటువంటి ఆదివారం 25వ తారీఖున మందుగోడ సామగ్రిలతో భారీ విద్యుత్ దీప అలంకరణతో అత్యంత వైభవంగా మరి అమ్మవారి పండుగ జరుగుతుంది. కాబట్టి గాజువాక పారిశ్రామిక పురపాలక 50 మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థోత్సవాలు స్వీకరించాల్సి కూర్చున్నాం. ఈ యొక్క పండుగలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా కమిటీ వారు మరి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా అమ్మవారి యొక్క మరి తలుపులు తీసి ఉంటాయి, మూసి ఉంటాయి. 24వ తారీఖున మళ్ళీ కలశ ప్రతిష్టాపనతో అమ్మవారి యొక్క గుడి మళ్ళీ ప్రారంభం అవుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా గాజువాక పురపాలకులు 50 మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి తీర్థోత్సవాలు స్వీకరించవలసి కూర్చున్నాం. అమ్మని నమ్మి కొలిసిన వారికి మరి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అమ్మవారి కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా ఆయువారం వేసుకెళ్తూ ఉంటారు. తల్లి పండుగ మహోత్సవాలు స్టార్ట్ అయ్యాయండి. ఈ రోజు మంగళస్నానం అమ్మవారికి చేయడం జరుగుతుంది. మరి అలాగే 25వ తారీఖున ఆదివారం అమ్మవారి పండుగ ప్రధాన పండుగ. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఒక్క అమ్మవారి పండుగలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారని మరి కోరుకుంటున్నాం. అలాగే గ్రామం నుంచి అనేక పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారి మంగళస్నానంలో అందరూ పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా అలాగే అందించి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందిస్తారని కోరుకుంటూ సత్తమ్మ తల్లి కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలవేల్పు మా ఆరాధ్య దైవము సత్తమ్మ తల్లి. 10 సంవత్సరాలుగా మేము మాలధారణ చేస్తున్నాము. ఇక్కడ ఒక 30-40 మంది దాకా మాలధారణ చేస్తాము. మాకు ఎంతో కోరికలు తీర్చి మాకు మనశ్శాంతినిచ్చి మాకు ఇలవేల్పుగా నిలిచి ఉంది. శుక్రవారం నుంచి మాకు పండగ స్టార్ట్ అయిపోతుంది. ఘటాలు ఊరేగింపు తోటి మొత్తం ఒక 100 మంది పైగా ఘటాలు ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా ఆదివారం పండగ స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాము నుంచి ఈ రోజు మంగళ స్నానాలు అయ్యాయి అమ్మవారికి. మేము ఇక్కడ పీఠం అది పెట్టుకుని మేము ఇక్కడ మాలధారణ చేస్తాము. చాలా పూజలు అవి ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. మాకు కమిటీ మెంబర్స్ కూడా మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఎక్కడ కష్టం లేకుండా మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు ఆదివారం పండుగ మహోత్సవంలో పాల్గొంటారు. జై సత్తమ్మ తల్లికి, జై సత్తమ్మ తల్లికి, జై సత్తమ్మ తల్లికి.